అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఫరో ఏమంటున్నాడో చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 15వ వచనం. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడలా దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. ఈ 15వ వచనం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఎక్కడికి వెళ్ళినా ఆయన అనుకునే సహాయం రావట్లేదు కాబట్టి యోసేపు గురించి విన్న వెంటనే ఆయన ఆసక్తి చూపించాడు. కల పట్ల ఎలాంటి ఆసక్తి చూపించాడో యోసేపును గూర్చి కూడా అలాంటి ఆసక్తి చూపించి ఫరో ఇప్పుడు యోసేపు వచ్చిన వెంటనే ఆయన తగ్గింపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫరో అని ఉండొచ్చు, చాలా మంది చెప్తామన్నారు కానీ నేను పెద్ద లెక్క పెట్టలేదు, నువ్వేదో చాలా బాగా చెప్తావని మా పానదాయకుడు చెప్పాడు, అందుకే నేను పిలిపించాము. నువ్వు లేకపోయినా వేరే ఇంకెవరినైనా కూడా చెప్పి ఉంటారు. ఒకవేళ నువ్వు రాకపోయినా లేదంటే నిన్ను పిలిపించకపోయినా ఇంకెవరితో అయినా కూడా నేను చెప్పించుకొని ఉంటాను. ఏదో నీ మీద దయతలిచి నేను నీతో చెప్పించుకోవాలనుకుంటున్నాను. చెప్పు, ఇప్పుడు చెప్పు, నేను కల వినిపిస్తాను, చెప్పు అని ఫరో బిహేవ్ చేయలేదు. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. నేను నీకు కలను చెప్తాను, నీవు విన్న ఎడలా అంటే ఒకవేళ నువ్వు వింటే, నేను కల నీకు చెప్తాను, నువ్వు వినగలిగితే, ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ అగైన్, నువ్వు వినగలిగితే దాని భావమును తెలుపగలవని. ఒకవేళ నువ్వు వింటే నువ్వు నాకు చెప్తావేమో అని నేను అనుకుంటున్నా అని ఏ రాజు అనగలడు? సో దిస్ ఫారో ఈజ్ డిఫరెంట్. హీ ఈజ్ అ వైజ్ ఫారో. హీ ఈజ్ యూజింగ్ విజ్డమ్. ఆయన కార్యము జరగాలి అంటే మనము బుల్లెట్లు పేల్చకూడదు, బాణాలు వదలకూడదు. మనం చాలా జ్ఞానముతో తగ్గింపుతో ప్రవర్తించాలి అని తెలిసిన ఫరోనే ఈ ఫరో. ఇప్పుడు ఈ ఫరో యోసేపును పిలిపించిన వెంటనే యోసేపుతో అంటూ ఉన్నాడు, నేను ఒక కల కన్నాను అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తెలుసు కదా. సో ఫరో ఏమంటున్నాడు, నేను ఒక కల కన్నాను, ఆ కలను నువ్వు వినగలిగితే నేను వినిపిస్తాను, నీవు విని దాని భావము చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు ఏ కలకైనా భావము చెప్పగలవని నిన్ను గూర్చి నేను వింటిని. వాట్ ఎ టెస్టిమనీ ఇస్ దిస్. దిస్ ఫారో వాజ్ మైటీ ఇన్ హిస్ టైమ్ ఆన్ ద హోల్ ఫేస్ ఆఫ్ ది ఎర్త్. తెలుసా, భూమి పైన ఈ ఫరోనే అత్యంత శక్తివంతమైన వాడు, బలమైన వాడు ఆ రోజులలో. భూరాజ్యములన్నిటికంటే బలమైన రాజ్యం ఏదైనా ఉంది అంటే ఐగుప్తు రాజ్యమే, ఐగుప్తియులే. ఈ రాజు పడుచువాడైన ఒక హెబ్రీయుని ఎదుట తగ్గించుకొని తన్ను పిలవనంపించడం మాత్రమే కాదు, నేను ఒక కల కన్నాను, ఆ కల భావము నువ్వు విని చెప్పగలవా? నీ సాక్ష్యము నేను విన్నాను, అది మంచి సాక్ష్యము. నువ్వు ఏ కలకైనా సరే దేవుని యొక్క భావమును జ్ఞానమును నీవు గ్రహించి చెప్పగలవని నేను అనుకుంటూ ఉన్నాను అని మళ్ళా యోసేపుతోనే చెప్తూ ఉన్నాడు. యోసేపు టెస్టిమనీ విన్నాడు, ఇప్పుడు ఆ టెస్టిమనీని మళ్ళా యోసేపుకే అప్పచెప్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూ విల్ హియర్ యువర్ టెస్టిమనీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హై పీపుల్. రాజుల యొద్ద, ప్రధానుల యొద్ద నీ సాక్ష్యాన్ని నీవు వింటావు, నీవు నమ్మగలిగితే, నీవు విశ్వసించగలిగితే. వారు ఆల్రెడీ నీ సాక్ష్యాన్ని విని ఉంటారు, కానీ నిన్ను గూర్చి నీకే వారు చెప్పగలరు. నీవు ఎంత ప్రభావవంతమైన వాడివో, నీవెంత దేవుని శక్తితో నింపబడిన వాడివో, దేవుని చిత్తంలో ఉండగలిగితే, దేవుడు చెప్పినట్లుగా నీవు చేయగలిగితే, దేవుడు వెళ్ళమన్నట్లుగా నీవు వెళ్ళగలిగితే, నీ సాక్ష్యమును నీవే విని దేవుని యందు ఆనందించగలవు. నీ సాక్ష్యమును రాజులే నీ ఎదుట చెప్పెదరు. దేవునికే మహిమ కలుగును గాక. Let we all be faithful to God. If we would be faithful and stay according to God's will, stay and walk in line with the will of God, and when we make ourselves to be right at the center of God's will, all these wonderful things will happen. ఇప్పుడు మన యోసేపు రెస్పాండ్ అవుతున్నాడు. ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనంలో యోసేపు ఏమంటున్నాడు చూద్దాం.
And Joseph answered Pharaoh, saying, It is not in me. God shall give Pharaoh an answer of peace. యోసేపు ఇలా అంటూ ఉన్నాడు, యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. హల్లెలూయా. వన్స్ అగైన్ జయోత్సాహమును, విజయోత్సాహమును, జయ పతాకమును దేవుని నామం పేరటే మన యోసేపు ఎగురవేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Once again Joseph was lifting the altar of God, the name of the Almighty God, the awesomeness of the Almighty God, the power of the Almighty God. Hallelujah. ఫరోతోనే అంటున్నాడు, ఇంత చేస్తే మనం ఒక సీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇంత చేస్తే యోసేపు ఏమంటున్నాడు తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఇన్ మీ, ఇట్ ఈస్ నాట్ ఇన్ మీ, గాడ్ షల్ గివ్ ఫారో అన్ ఆన్సర్ ఆఫ్ పీస్. ఇది నాలో ఉన్నది కాదు, నాలో ఉన్న శక్తి కాదు, నాలో ఉన్న ప్రభావము కాదు, ఫరో నాలో ఉన్నది కాదు, నా శక్తి కాదు, నా సొంత శక్తి కాదు, నా సామర్థ్యము కాదు, నేను సంపాదించుకొనినది కాదు, దేవుని వలన కలుగు కార్యమే, దేవుని వలన జరుగు ప్రభావమే ఇది. దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునుగాక. ఇది నేను అనుకుంటే జరిగే కార్యము కాదు ఫరో, దేవుడే నీవు అనుకున్న కార్యము. నీవు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో దేవుడే నీకు ఆ ఉత్తరం ఇచ్చునుగాక, ఆ ఉత్తరము ద్వారా నీకు సమాధానము దయచేయునుగాక. ఇదే మనం గనక ఉండుంటే ఏంట్రా చేరేయండి, రాజు అక్కడ ఉన్నాడు, ఒక స్టెప్ దిగితే ఇది ఇక్కడ 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 వేయమంటారా? యోసేపు అంటే రాజు ఎక్కడున్నాడు? ఇంతకుముందు ఏమన్నాడు రాజు? విన్నావా? రాజు రిక్వెస్ట్ చేసుకున్నాడు నన్ను, విన్నావా? ఆ ప్లాట్ఫాము పొడుగునే కదా ఉంది, రాజు కూర్చున్న ప్లాట్ఫాము ఆ పక్కలో వేయండి, స్థలం ఖాళీగానే ఉంది కదా, రాజు సింహాసనం పక్కలో కొంచెం స్థలం ఉంది, అక్కడ వేయండి. బట్ అవర్ బిలవ్డ్ జోసెఫ్, ద బిలవ్డ్ ఆఫ్ గాడ్, is speaking unto Pharaoh and is saying, Pharaoh, it is not in me. The thing what you are expecting at me is not in me. It is with God. నీవు నాలో ఎదురు చూస్తున్న ఆ కార్యము అది నా నుండి వచ్చినది కాదు, అది నా నుండి బయలుదేరేది కాదు, అది దేవుని కార్యము, అది దేవుని శక్తి అయి ఉన్నది, అది దేవుని ప్రభావమై ఉన్నది. ఆయన నాకు ఇస్తే కానీ నేను నీకు జవాబు చెప్పలేను. దేవుడే నీకు జవాబు చెప్పి నీకు సమాధానం దయచేయునుగాక అని ఫరో కంటే అత్యున్నతముగా యోసేపు తన్ను తాను తగ్గించుకున్నాడు. రాజు తన్ను తాను తగ్గించుకొని దేవుని బిడ్డైన దేవుని కుమారుడైన యోసేపును ఎంతగా హెచ్చించినా కూడా యోసేపు హెచ్చిపోలేదు, కానీ తన్ను తాను దీనుడుగా తగ్గించుకున్నాడు. We need to humble ourselves. We need to die to ourselves every day when we start our day. మనల్ని మనం తగ్గించుకుంటే, నేను అన్నదానికి చనిపోతే, స్వాభిమానానికి చనిపోతే, ఆ రోజంతా విజయమే, ఆ రోజంతా ఆనందమే, ఆ రోజంతా సమాధానమే. నువ్వెంత నేనెంత అనుకుంటే ఆ దినమే కాదు, అది కొన్ని దినముల నుండి, వారాల నుండి, నెలల వరకు వ్యర్థమైనవన్నీ మన జీవితంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. అది దేవుని చిత్తం కాదు. మనం తగ్గించుకొని జీవించడం, మొదట మనము దేవునికి తగ్గించుకొని జీవించడం, ఎవరికైనా సరే మనల్ని మనము హంబుల్ చేసుకొని ఉండడం అన్నది దేవుని గుణమే, దేవుని యొక్క చిత్తమే అన్నది మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక.